హలో! నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇది మన షిరిడి వ్లాగ్ 2 అండి. మేము సెకండ్ డే అయితే ఆల్మోస్ట్ 7:00 అయితే ట్రిప్ ప్లాన్ చేసుకున్నామండి. ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని షిరిడి నుంచి. ఫస్ట్ వీడియోలో చూయించాను కదండీ! నేను టెంపుల్ దగ్గరికెళ్ళేసి వచ్చానని. అట్లా వీడియో కవర్ చేసుకొని వచ్చేసి ఈలోపు అందరూ రెడీ అయిపోయారండి. సో, మేమున్న హోటల్ పక్కనేనండి ఇది. సో, చూసారు కదండీ! చాలా వాకబుల్ అండి. మేమున్న హోటల్ కను షిరిడి టెంపుల్‌కి చాలా మంచిగా అయితే అనిపించింది. దీనివల్ల మేమైతే చాలా ఫ్రీక్వెంట్‌గా దర్శనానికి కూడా చాలా సార్లు వెళ్ళొచ్చాము. సో, చాలా బాగా అనిపించిందండి. 7కి అంతా బయలుదేరాం కదండీ! సో, బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే మధ్యలో ఆగామండి ఇక్కడ. సో, బ్రేక్‌ఫాస్ట్ అయితే బాగానే ఉందండి ఇక్కడ. చాలా బాగా అనిపించింది. సో, బ్రేక్‌ఫాస్ట్ చేసేసి మళ్ళా బయలుదేరామండి. మేము వచ్చేసేసి ఆల్మోస్ట్ 3 ప్లేసెస్ అడిగామండి. అంతా కలిపేసి 3500 తీసుకున్నాడండి. ఇది మన మొదటి ప్లేస్ అండి. నాసిక్‌లో ఉంది త్రయంబకేశ్వర టెంపుల్. మన 12 జ్యోతిర్లింగాస్‌లో ఇదొక జ్యోతిర్లింగం అండి. చాలా బాగుంటుందండి ఇక్కడికి వచ్చినప్పుడల్లా. ఇది నేను సెకండ్ టైం వచ్చాను. ఈసారి ఫ్యామిలీని కూడా తీసుకొచ్చాను కాబట్టి మళ్ళా వచ్చామండి. టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా చూస్తూ ఉన్నారు కదా ఎంత బాగుందో. ఆ రోజు వచ్చేసేసి మేము ఆన్లైన్లోనే టికెట్స్ బుక్ చేసుకున్నామండి. సో, అది చాలా ఈజీగా అనిపించింది. ఇంకొక విషయం అండి, ఏజ్ కానీ 60 పైన ఉంటే డైరెక్ట్‌గా ఎంట్రీ ఉంటుందండి. వాళ్ళతో పాటు ఒకళ్ళని అలౌ చేస్తారండి. సో, మా నాన్నగారిని, అమ్మగారిని అయితే మేము ఆ క్యూలో పంపించేసామండి. వాళ్ళకైతే క్యూ చాలా దగ్గరగా ఉంటుందండి. టికెట్ ఉన్న వాళ్ళని వచ్చేసేసి వేరే ఎంట్రీ ఉంటుంది. టికెట్ లేని వాళ్ళకి వేరే ఎంట్రీ ఉంటుంది. నార్మల్ టెంపుల్స్ లాగానే ఇది కూడా. ఇక్కడ పక్కన షెడ్యూల్లే ఉంది కదండీ! దాంట్లో కూర్చోడానికి చాలా బాగా అనిపించింది. అటు ఇటుగా మాకు ఒక గంటన్నర అయితే దర్శనానికి టైం పట్టిందండి. లాస్ట్ టైం వచ్చేసేసి మేము టికెట్ తీసుకున్నామండి. కానీ ఆల్మోస్ట్ 5 అవర్స్ పట్టిందండి. ఆ రోజైతే చాలా ఇబ్బంది అనిపించింది. లైన్ చాలా పెద్దగా ఉంది. నడిచి, నడిచి, నడిచి ఇక్కడే వీల్ చైర్ అవైలబిలిటీ కూడా ఉందండి ఎంట్రన్స్‌లోనే. సో, ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే తనతో పాటు తోడెళ్ళిన వ్యక్తి అతన్ని వీల్ చైర్‌లో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చండి. వేరే సపోర్టింగ్ అంతా టెంపుల్‌లో సపోర్ట్ చేస్తారండి ఎక్కువ. కాకపోతే బయటంతా మీరే వీల్ చైర్‌లో కూర్చోబెట్టుకొని తిప్పొచ్చు. చూడండి ఎంత బాగా ఉందో ఇక్కడ. టెంపుల్‌లో 1 అవర్, 2 అవర్స్ ఉన్నా కూడా అంత అలసట తెలియలేదండి. చాలా హ్యాపీ అనిపించిందండి. ఇదేనండి మీరు చూసేది జ్యోతిర్లింగం. మనం దీనిని దగ్గరగా అబ్జర్వ్ చేస్తే 3 ముఖాలు ఉన్నట్టుంటాయండి. సో, బ్రహ్మ, విష్ణు, శివ వీళ్ళ ముగ్గురిని రిప్రజెంట్ చేసేలాగా ఉంటుంది ఈ లింగం వచ్చేసి. అందుకే దీన్ని త్రయంబకేశ్వర లింగం అని అంటారండి. సో, టెంపుల్ లోపల కూడా కొంత వీడియో తీసుకోగలిగామండి. కానీ దేవుడి ముందైతే వాళ్ళు చాలా బాగా పుష్ చేస్తూ ఉన్నారండి. సో, అక్కడ తీసుకోవడం కుదరలేదు. సో, ఇలా అయితే మేము దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకుని బయటకు వచ్చి ఫొటోస్ అయితే తీసుకున్నామండి. సో, ఈ తుసలో అయితే చాలా బాగా అనిపించిందండి మాకు. కొన్ని టెంపుల్స్‌లో అయితే జ్యోతిర్లింగాల దగ్గర షర్ట్ తీసేస్తారండి. ఇంకో జ్యోతిర్లింగం ఉంది లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు గిరినేశ్వర్ అని. ఇక్కడైతే అలాంటిదేమీ లేదండి. ఇక్కడ నార్మల్‌గానే ఉంది. సో, దర్శనం చేసేసుకుని ప్రసాదం తీసుకుని మేము నెక్స్ట్ లొకేషన్‌కి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇంకొక విషయం అండి, మేము మార్నింగ్ వచ్చేసే త్రయంబకేశ్వర్ టెంపుల్‌కి అయితే వచ్చేసామండి. సో, టైం సేవ్ అవుతుంది మనకి ఈజీగా. సో, రిటర్న్‌లో అయితే మీరు వేరే అన్నీ చూసుకోవచ్చండి. ఈజీగా ఉంటది. నెక్స్ట్ మేము వచ్చిన ప్లేస్ వచ్చేసి పంచవటి అండి. ఇక్కడొచ్చేసి చాలా టెంపుల్స్ ఉంటాయండి. మోస్ట్‌లీ వాళ్ళు చెప్పేదంటే రామాయణానికి సంబంధించినవన్నీ ఇక్కడ జరిగినాయి అని చెప్తారండి కొన్ని విషయాలు. దానిలో వచ్చేసి శూర్పణఖ ముక్కు కోస్తాడు కదండీ మన లక్ష్మణుడు వచ్చేసి. సో, అది వేరే ప్లేస్‌లో ఉంటదండి. మనం ముందు వీడియోలో చూస్తారు. అక్కడ గోదావరి ఎక్కువగా పొంగుతున్నప్పుడు ఆ ప్లేస్ చూడడానికి కుదరదని ఇలా వీళ్ళు బాగా రెడీ చేశారండి. డిజైన్ చేశారు. ఇది చాలా బాగా అనిపించింది. చిన్న పిల్లలకు కూడా ఈజీగా అర్థమయ్యేలాగా పెట్టారండి స్టోరీ వచ్చేసి. అండ్ ఇక్కడొచ్చేసి చాలా మంచిగా అనిపించిన విషయం ఏందంటే దగ్గరగా ఉన్న వాళ్ళంతా కిడ్స్‌ని తీసుకొచ్చేసి వాళ్ళకొక టూర్ తీసుకొచ్చి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నారండి. ఇది అని రామాయణం గురించి ఎట్లా జరిగిందని. ఇలా అయితే టీచర్ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నారండి. సో, చాలా బాగా అనిపించింది మాకైతే. చిన్న వయసులోనే ఇలాంటివి నేర్పిస్తే చాలా మంచిగా విషయాలు నేర్చుకుంటా ఉంటారు కదా అందరూ. బేసిక్‌గా ఇది రాముడి వనవాసం అలాగే సీతాపహరణకి సంబంధించి. సో, నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి ఇది లక్ష్మీనారాయణ టెంపుల్ అన్నారండి. సో, నెక్స్ట్ ఇది కూడా చూసేసుకున్నాం మేము. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో ప్లేస్‌కి తీసుకెళ్లారు ఇక్కడే. ఇవన్నీ చాలా టెంపుల్స్ ఉంటాయండి ఈ పంచవటిలోనే.
సో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ కవర్ చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ ఒక 12 ప్లేసెస్ దాకా కవర్ చేశారు. ఈ ప్లేస్ని తపోవనం అంటారండి. చూస్తూ ఉన్నారు కదా, దీనిని అలాగే సీతాకుండ అని కూడా అంటారండి. ఇక్కడే వచ్చేసి లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసిన ప్రదేశం అండి. అలాగే లక్ష్మణుడు తపస్సు చేసిన ప్లేస్ కూడా అంటండి ఇక్కడ. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదండి, ఇవి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సాక్షిగా సీతమ్మ వారు అగ్ని ప్రవేశం చేసిన ప్రదేశం అండి అది. సో ఇవి చాలా ప్రాముఖ్యం ఉన్న ప్లేసెస్ అండి. అందుకే సీతమ్మ వారి ఈ విగ్రహం కూడా ఇక్కడ పెట్టారండి. చూస్తూ ఉన్నారు కదా, తను స్నానం ఆచరించిన ప్రదేశం అంటండి అది అంతకుముందు. ఇదేనండి ఆ ముక్కు కోసిన ప్రదేశం. ఇదే ప్రదేశంలో కపిల మహర్షి కూడా తపస్సు చేశాడంటండి. సో ఆ విధంగా ఈ ప్రదేశానికి చాలా ప్రాముఖ్యత ఉందండి. సో చూసేది రైట్ సైడ్ అంతా మీరు చూసేది వచ్చి గోదావరి అండి. గోదావరి నది వచ్చి ఇక్కడ కలుస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ లెఫ్ట్లో వచ్చేసేసి మనకి కపిల తీర్థం కనపడుతూ ఉంటుందండి. సో ఈ రెండింటి సంగమం అండి ఇక్కడ మెయిన్గా వచ్చేసి. నెక్స్ట్ మనం వెళ్ళేది ఇదంతా రామాయణానికి సంబంధించినది కాబట్టి సో రాముడిది ఒక పెద్ద విగ్రహం అయితే పెట్టారండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది విగ్రహం చూసినాక. మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నామండి. మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ప్రదేశాన్ని సందర్శించండి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ. ఇదంతా దండకారణ్యం అండి. సో దాంట్లో ఒక్కొక్క ప్లేస్ అండి. ఇక్కడ ఒక్కసాటే మీరు చూసినట్టయితే సీతమ్మ వారు సపరేట్గా ఉంటారండి. సో ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి ఆయన ఎంత ప్రాముఖ్యత ఉందో మనకు కూడా తెలుసు కదండి ఆంజనేయ స్వామిది. మీరు ఇప్పుడు చూసిన ప్రదేశమే దీని ఒక బ్రిడ్జ్ వెళ్ళి కన్స్ట్రక్ట్ చేశారండి. ఇక్కడే సీతమ్మ వారు గీత దాటారంటారండి రాముడు అపహరించినప్పుడు. సో తర్వాత నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి పంచవటి. ఇది చాలా ప్రాముఖ్యమైన ప్లేస్. ఇంకొక ప్లేసు ఇక్కడ ఏమైందంటేనండి, వనవాసంలో ఉన్నప్పుడు రాముడు సీత లక్ష్మణుడు వాళ్ళు ఎక్కువ టైం ఇక్కడే గడిపారంటండి. ఇదే అసలైన పంచవటి అండి పేరు. ఇక్కడ వచ్చేసేసి మన సీతమ్మ వారిని రాముల వారు ఇక్కడ దాచిపెట్టేసి 5 మొక్కలు నాటారండి. సో దానికి సంబంధించిన ప్రదేశం అండి ఇది. ఈ రాక్షసుల నుండి కాపాడడానికి సీతమ్మ వారిని ఒక గుహలో సురక్షితంగా ఉంచారండి. సో ఆ గుహలోకి వెళ్ళడానికి చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. అది లావుగా ఉన్న వాళ్ళు అయితే పట్టారండి. అలాగే కొంచెం ఏదైనా ఫోబియా ఉన్న వాళ్ళు కూడా లోపలికి వెళ్ళాలంటే చాలా కష్టపడతారండి. దీనినే సీతా గుహ అని కూడా అంటారండి. ఇది చాలా కిందకి వెళ్ళాలండి అమ్మవారిని చూడాలంటే. ఇక్కడే అమ్మవారిని వాళ్ళు దాచుంచారండి ఈ రాక్షసుల బారి నుండి. తర్వాత వచ్చేసి కాలారాం టెంపుల్ అండి. ఇక్కడ వాళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే రాముల వారు సీతమ్మ లక్ష్మణస్వామి ఇక్కడే ఉన్నారు. సో దానివల్ల దానికి కాలారాం టెంపుల్. అలాగే లోపల విగ్రహం కూడా అలాగే ఉంటుందండి. ఇది వచ్చేసి మీరు చూస్తూ ఉన్నది రామ్కుంద్ అండి. ఇక్కడ ఎలాంటి వెహికల్స్ అయితే అలౌ చేయరండి. మనం అయితే ఆటో ఒకటి మాట్లాడుకుని వెళ్ళాలండి. ఒక్కొక్క ఆటోకి 650 అట్లా తీసుకుంటారండి. వాళ్ళు ఒక 1 అవర్ 1.5 అవర్ అయితే మనకి అన్ని ప్రదేశాలన్నీ చూపిస్తారండి ఉన్నవన్నీ. సో ఈ విధంగా మేమైతే అన్ని ప్రదేశాలు చూసేసి మళ్ళీ వేరే ప్లేస్కి అయితే బయలుదేరిపోయామండి. సో అది కూడా చాలా బాగుంటుందండి. సో ప్రతి పుణ్యక్షేత్రం తిరగలేని వాళ్ళకి ఇలా అన్నిటినీ ఒకే చోట పెట్టి ఇది ఆ స్థలం యొక్క ప్రాముఖ్యతని చూపించడం చాలా బాగా అనిపించింది. ఇంతకుముందు మీకు పంచవటి అని చూపించినప్పుడు 5 చెట్లు అని చెప్పినా కానీ వాటిని వటవృక్షాలు కూడా అంటారంటండి, చాలా పెద్దవి. సో ఆయన గుర్తుగా నాటారంటండి రాముల వారు ఆ 5 వటవృక్షాలని. మీరు నంబర్లు కూడా ఉంటాయండి, ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ సందర్శించండి, చూడండి ఆ ప్లేస్ని. సో ఈ విధంగా అయితే మేము కంప్లీట్ చేసుకున్నామండి పంచవటి. అలాగే తపోవనం, రామాయణానికి సంబంధించిన చాలా సన్నివేశాలు జరిగిన ప్రదేశాలన్నీ చూసామండి. చాలా ఆనందం అనిపించిందండి. ఇంతకుముందు చూసాం కానండి ఆ స్థలం యొక్క ప్రాముఖ్యత అంతా తెలియకుండా చూసామండి. ఈసారి చూసినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. మన రామాయణం వనవాసం జరిగినదంతా కనెక్ట్ చేసుకుంటూ సో చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి ముక్తిధామ్ అండి. నేను ఇందాక చెప్పిన ప్లేసెస్ ఇవేనండి. సో చూస్తూ ఉన్నారు కదా, చాలా బాగా అరేంజ్ చేశారండి. ఇది వైకుంఠధామ్. మా ఫాదర్ మదర్ అలాగే అత్తయ్య వాళ్ళు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఇక్కడైతే చూడాలనుకున్నవన్నీ ఇక్కడే ఉన్నాయండి ముక్తిధామాలన్నీ. సో ఒకటి ఫస్ట్ మనం చూసాం కదండి వైకుంఠధామ్. అలాగే ముందు వీడియోస్లో ఇంకా చాలా ఉన్నాయండి. అలాగే ఈయన గురునానక్ గారు, అలాగే మన నవగ్రహాలు, ప్రతిదీ చాలా బాగా అరేంజ్ చేసి చాలా బాగా డిజైన్ చేశారండి. సూర్య భగవానుడు,
ఈ ప్లేస్ కూడా మీరు తప్పకుండా విజిట్ చేయండి వెళ్ళినప్పుడు. చాలా అంటే చాలా బాగా అనిపిస్తదండి. ఇదొచ్చేసి బద్రీనారాయణ అండి. ఒక్కొక్క విగ్రహం చూడండి ఎంత బాగా తయారు చేశారో. చూస్తా ఉంటే నిజంగా మనం టెంపుల్‌లో ఉన్నామన్నంత ఫీలింగే కలుగుతుందండి. చాలా బ్లెస్సింగ్స్ తీసుకున్న ఆనందం కూడా కలుగుతా ఉంటది ఇక్కడికొచ్చినప్పుడు. ఇదొచ్చేసేసి మన రామాయణానికి సంబంధించింది. దండకారణ్యం అని పెట్టారండి బోర్డొచ్చేసేసి ఇక్కడ. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సీతమ్మ వారు రావడం, అలాగే జింకకి సంబంధించిన సన్నివేశం అలాగే. ఇవొచ్చేసేసి మన జ్యోతిర్లింగాలకు సంబంధించినవండి. ప్రతి జ్యోతిర్లింగం పెట్టారండి ఇక్కడ. ఇది సోమనాథ్, మన శ్రీశైలానికి సంబంధించిన మల్లికార్జున్, ఇది మహాకాళేశ్వర్, అలాగే ఓంకారేశ్వర్, వైద్యనాథుడు, పైన కేదారనాథ్. ఎంత బాగా అరేంజ్ చేశారో చూడండి పైనొచ్చేసేసి. ఒక్కొక్క స్థల ప్రాముఖ్యతను బట్టి చాలా బాగా అరేంజ్ చేశారండి. ఈ భీమశంకర్, అలాగే రామేశ్వరం, నాగేశ్వర్, అలాగే అన్నీ ఉన్నాయండి. అవి చూస్తా ఉంటే నిజంగా ఆ ప్లేస్‌కి వెళ్ళి చూడలేని వాళ్ళకి ఇక్కడే చూసినంత ఆనందం, అలాగే అక్కడికి వెళ్ళి చూడాలనుకునే వాళ్ళకి ఆ ఉత్సాహాన్ని కలిగించే విధంగా ఉన్నవండి ఈ విగ్రహాలన్నీ చూస్తా ఉంటే. అక్కడ ఆ ప్రదేశంలో ఎలా ఉంటదో ఇక్కడ వాళ్ళు ఆ విధంగా అరేంజ్ చేశారండి. చాలా బాగా చేశారు. శ్రీ కాశీ విశ్వనాథుడండి. చూడండి ఎంత అద్భుతంగా చేశారో. వీడియోలో మేము బాగా చూపించగలేకపోయి ఉండొచ్చు కానండి, మీరు నిజంగా వెళ్ళి చూస్తే ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో అంత బాగా ఎంజాయ్ చేస్తారండి. మనసుకు చాలా ఆనందం కలుగుతూ ఉంటదండి. రాంగానే ఎంట్రన్స్‌లోనే మనల్ని మంత్రముగ్ధుల్ని చేయడానికి ఆ కృష్ణుడు గాని, ఇలా సీతారాముల వారు గాని ఎంత బాగా అరేంజ్ చేశారంటే అంత బాగా అరేంజ్ చేశారండి. చూస్తా ఉంటే అలా మైమర్చిపోతామండి మనల్ని మనమే. ఆ విధంగా చాలా బాగా అరేంజ్ చేశారండి ప్రతి ఒక్కటి ఇక్కడ. సో ఈ విధంగా అయితే మేము మూడో ప్రదేశం కూడా కవర్ చేసుకున్నామండి. ఇది ముక్తిధామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి. మా వీడియోస్ మీకు కానీ నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి. ఆ విధంగా 3 ప్రదేశాలు కవర్ చేసుకుని ఈవినింగ్ వచ్చేసి మేము సాయిబాబా అన్నప్రసాదానానికి అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడ కూడా ఫుడ్ చాలా బాగుంటుందండి. ఈసారి ట్రిప్‌లో శనీశ్వర టెంపుల్ అయితే కవర్ చేయలేకపోయామండి. రోడ్ అయితే అస్సలు బాలేదని చెప్పారండి. సో పెద్దవాళ్ళతో వెళ్తాం కదా, చాలా కష్టం అని చెప్పారు. సో మేము అక్కడికైతే వెళ్ళలేదండి ఈసారి. ఈ విధంగా అయితే మేము 2 డేస్‌లో కవర్ చేసేసి నెక్స్ట్ డే హైదరాబాద్ వచ్చేసామండి. థ్యాంక్ యూ సో మచ్.